పార్టీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దని, ఈసారి టికెట్ ఇవ్వబోమని విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కొత్త వ్యక్తిని బరిలోకి దిగుతామని అధిష్టానం ఖరాఖండిగా చెప్పిన బెజవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మెత్తబడలేదు. మళ్లీ ఎంపీగా విజయవాడ నుంచి పోటీ చేస్తానని కేశినేని నాని కుండబద్దలు కొట్టినట్లు తెలిపారు. తినబోతూ రుచులెందుకు, అన్ని విషయాలు ఒకే రోజెందుకు అని మీడియాని కేశినేని నాని ప్రశ్నించారు. 2024 మే వరకు తానే ఎంపీనని, తన రాజకీయ భవిష్యత్తు ఏంటన్నది విజయవాడ ప్రజలే నిర్ణయిస్తారని నాని తెలిపారు. తాను పార్టీలో కొనసాగాలో వద్దో అభిమానులు, కార్యకర్తలు నిర్ణయిస్తారని కేశినేని నాని తెలిపారు. ప్రస్తుతానికి తన బాస్ చంద్రబాబు అని ఆయన చెప్పినట్లు వింటానని కేశినేని నాని అన్నారు. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, గాయత్రి, విజయవాడ రాజకీయాలకు సంబంధించి ఎంపీ కేశినేని నాని ఒక కీలక ప్రకటన అయితే ఇవాళ ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా నిన్న సాయంత్రం కూడా కొంతమంది వ్యక్తులు తమ దగ్గరకు వచ్చి టీడీపీకి సంబంధించిన వ్యక్తులు చంద్రబాబు మాటగా కూడా తమకు మాట చెప్పారు. విజయవాడ ఎంపీకి సంబంధించి కూడా కొత్త వారికి అవకాశం కల్పించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. అలాగే తిరువూరు సభకు సంబంధించి ఈ నెల 7వ తేదీన జరిగే సభకు సంబంధించి కూడా వేరే వాళ్ళని ఇన్ఛార్జిగా వేశారంటూ కూడా చెప్పించిన నేపథ్యంలో ఎంపీ కేశినేని నాని అనేది ఇవాళ కీలక పోస్ట్ అయితే పెట్టారు. తాను వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా విజయవాడ నుంచే పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా విజయవాడ ప్రజలే తమ రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తారంటూ కూడా మీడియాతో చిట్ చాట్లో మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా ఆ కేశినేని నానికి సంబంధించిన అనుచరులు అలాగే ఎంపీ కేశినేని నాని కూడా కొద్దిసేపటి క్రితమే కేశినేని భవన్కి చేరుకున్నారు. లోపల కార్యకర్తలు కూడా చాలా ఆందోళన అయితే పడుతుందని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి వివాద రహితుడుగా ఉండి అలాగే పేదవారికి అందుబాటులో ఉండే కేశినేని నాని లాంటి వాళ్ళకి అలాగే 2019లో గెలిచిన 3 సీట్లు విజయవాడ ఎంపీ సీట్ కూడా చాలా కీలకమైనది కాబట్టి అలాంటి వ్యక్తికి పార్టీని దూరం పెట్టడం అనేది కూడా తగిన పద్ధతి కాదంటూ కూడా కార్యకర్తలు కూడా తమ ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం కేశినేని భవన్ దగ్గర ఉన్నాం. కేశినేని భవన్లోనే లోపల ఎంపీ కేశినేని నాని అలాగే ఆయన మద్దతుదారులు కూడా లోపల ఉన్నారు. వాళ్ళతో కూడా సమాలోచనలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక పూర్తిగా అయితే కూడా 2024 మే వరకు కూడా తాను ఇక్కడే ఎంపీగా ఉంటాను కాబట్టి తాను ఎంపీగా అంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే విజయవాడ ప్రజలే తమ రాజకీయ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తారంటూ కూడా తను పూర్తిగా కూడా వచ్చే ఎన్నికలకు సంబంధించి పోటీ చేయడానికి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేసే పరిస్థితి అయితే లేదని చెప్పుకోవచ్చు. దాని పార్టీకి కట్టుబడి ఉంటాను, చంద్రబాబుకి ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అంటూనే మరికొన్ని రోజులు కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉందంటూ కూడా తన కార్యకర్తలకైతే చెప్పడం జరుగుతుంది. అలాగే ఎక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా కూడా మాట్లాడద్దు, టైం ఉంది కాబట్టి పూర్తిగా కూడా ఇంకా రోజు అనేది ఎప్పుడు ఎలా జరుగుతుందో కూడా తెలియదు కాబట్టి కార్యకర్తలు కూడా కొంత సపోర్ట్గా ఉండాలి, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండాలి. ఫ్యూచర్లో కూడా ఇంకా రోజులు మారే అవకాశం ఉందంటూ కూడా అటు కేశినేని నాని అయితే తమ మద్దతుదారులకు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కేశినేని నాని తమ మద్దతుదారులు మొత్తం కూడా లోపల కూర్చొని ఇంటర్నల్గా రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండాలి ఏంటి, అలాగే 2024కు సంబంధించి కూడా ఖచ్చితంగా పోటీ అయితే చేస్తానంటూ కూడా తన అనుచరులతో చెప్పిన నేపథ్యంలో లోపలైతే సమాలోచనలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రాజేష్.